వెల్కమ్ టు ఎస్వి ఛానల్. రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు నూతన సంవత్సర జోష్ మరింత కిక్కిచ్చింది. మంగళ, బుధవారాలు 2 రోజులలో ఏకంగా రూ. 750 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరిగాయి. డిసెంబర్ నెలలో మొత్తం మీద రూ. 5,102 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ నెలకు సంబంధించి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ చరిత్రలో అమ్మకాలు, ఆదాయం ఇదే అత్యధికం. అటు కొత్త మద్యం వ్యాపారులకు కూడా తొలి నెలలోనే కాసుల వర్షం కురిసింది. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు 2024 డిసెంబర్లో రూ. 3,800 కోట్లు, 2023 డిసెంబర్లో 4,297 కోట్లు మాత్రమే. గత ఏడాదితో పోలిస్తే ఈసారి రూ. 1,300 కోట్లకు అధికంగా మద్యం విక్రయాలు జరిగాయి. భారీగా మద్యం విక్రయాలు ఉండవచ్చని అంచనా వేసిన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. కాగా రాష్ట్రంలో 2,620 మద్యం దుకాణాలు ఉన్నాయి. కొత్త మద్యం పాలసీ ద్వారా నవంబర్లో దుకాణాలను కేటాయించగా డిసెంబర్ 1వ తేదీ నుంచి కొత్త వ్యాపారులు విక్రయాలు ప్రారంభించారు. వారికి డిసెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు రావడం, తర్వాత క్రిస్మస్, ఇప్పుడు నూతన సంవత్సర వేడుకలు కలిసి వచ్చాయి. డిసెంబర్ తొలి 2 వారాలలో పెళ్లిళ్లు, పర్యాటక ప్రాంతాలలో ఈవెంట్లతోనూ మద్యం అమ్మకాలు పెరిగాయి. డిసెంబర్ 30న ఒక్కరోజే రూ. 375 కోట్ల విక్రయాలు నమోదవగా 31న సాయంత్రానికి అమ్మకాలు రూ. 350 కోట్లు దాటేశాయి. అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలు, 1 గంట వరకు బార్లు తెరిచి ఉంచేందుకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అనుమతి ఇవ్వడంతో అమ్మకాలు మరింత భారీగా నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కొత్త వ్యాపారులకు తొలి నెలతోనే మంచి ఆదాయం రావడంతో ఆనందం వ్యక్తం అవుతుంది. ఈ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.